సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొన్న 7వ తారీఖు 2 నెలలు అయింది, 2 months అయింది. మీరు ఒక మాట అడిగారు, 2 నెలల్లో ఇంకా పనులు ఈ ధరణికి సంబంధించిన దాని అధికారుల మీద ఇంకా ఫాస్ట్గా పని జరుగుతలేదని. నేనేం అంటున్నా అంటే 9 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటు, ఆ 9 ఏళ్ళ కంపెనీ, ఆ ధరణిలో గవర్నమెంట్ ఈ 9 ఏళ్ళ కంపెనీ ఒక ఫినాయిల్ బాటిల్తో కడగాలంటే కాదు, బ్యారెల్ల ఫినాయిల్ డబ్బాలు తీసుకొచ్చి కడగాలి. ఇప్పుడు అంత పెద్ద కంపు ఉంది అదంతది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు కూర్చొని కోదండరెడ్డి గారికి బాగా, ఆయన ఒక రైతు బిడ్డ, రైతు నాయకుడు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు అని పెద్ద అనుభవంతో కూడుకున్న నాయకుడు. వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర విభజన కంటే ముందు, రాష్ట్ర విభజన తర్వాత కూడా రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాలో తెలంగాణలో కోదండరెడ్డి గారు జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడిగా, సపోజ్ మా దగ్గర మా ఉమ్మడి జిల్లా జైరాబాద్లో, అక్కడ జైరాబాద్ సంబంధించిన ఏదైతే ఏదన్నది నిమ్స్ భూములకు సంబంధించిన రైతులకు ఇబ్బంది కలుగుతుంటే నాకు తెలిసిన కాడికి ఒక 10-15 సార్లు జైరాబాద్కు పోయి ఆ రైతులకు ఊరట ఓదార్పు, దాని మీద జిల్లా కలెక్టర్ అప్పుడున్న కలవడము. ఒక సందర్భంలో నాకు ఫోన్ చేసి, జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ని కలుద్దాము, ఈ జైరాబాద్ రైతులకు సంబంధించి, ఇట్లా ఇక్కడనే కాదు ఎంటైర్ తెలంగాణలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆ ప్రాంతం పోవాలి, విజిట్ చేయాలి, దానికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేయాలి. ఆ నివేదిక అంతా కూడా ఒకరోజు పిసిసి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి బట్టి విక్రమార్క గారు, మేమంతా శాసనసభ్యులము, కోదండరెడ్డి గారి యొక్క సమక్షంలో సోమేష్ కుమార్ గారికి అన్ని గంట సేపు, ఆ రోజు సోమేష్ కుమార్ గారి ముందు ఎట్లయిపోయిందంటే ఆయన చీఫ్ సెక్రటరీ, తప్పదు ఆయనకే చెప్పాలి, కానీ ఎంత చెప్పినా చెవిటోని ముందు శంకుదినట్టు అయింది. ఆ రోజు ఆ చెవుటోని ముందు శంకుదినట్టు అయింది మా పరిస్థితి అయితే.